హాయ్ గైస్. ఇప్పుడు మీరు వినబోయే స్టోరీ హర్రర్ స్టోరీ మరియు క్రైమ్ స్టోరీ. ఈ కథ హర్రర్ లేకుండా ఏం చేయలేం, క్రైమ్ లేకుండా ఏం చేయలేం. కథలోకి వెళ్తే, రోజు 10 గంటలకు వెళ్ళిపోయే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చే ఆటో డ్రైవర్ ఒకరోజు 11 గంటలకు 11:30 టైంలో ప్యాసింజర్ ఎక్కించుకొని ఆ రోజు లాంగ్ దూరం వెళ్తాడు. అయితే చాలా టైం అయిపోవడం వల్ల తిరిగి ఆటో స్టాండ్కి వచ్చేసరికి టైం 1:30-2 కావస్తుంది. ఆటో డ్రైవర్ ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం ఎందుకని ఆటో స్టాండ్లో ఆటో ఆపి దిగుతూ సేల్స్ చేస్తూ ఉంటాడు. ఆటో స్టాండ్కి ఎదురుగా ఉన్న స్కూల్ లోపల ఒక అమ్మాయి, ఒక పాప అంకులను కాపాడండి అని అడుగు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆటో డ్రైవర్ తన సిగరెట్ స్మోసిస్తూ ఉండడం వల్ల ఇంటికి పోవాలా వద్దా అన్న ఆలోచన ఇంకా ఉండడం వల్ల అతను ఆ పాప వచ్చే మాటలు వినిపించుకోకుండా ఉంటాడు. ఇదే టైంలో ఆటోకి ముందు నుంచి కొంత దూరం నుంచి ఒక అందమైన అమ్మాయి తన చేతిలో ఒక పాత బోర్డు తీసుకొని ఆటో డ్రైవర్ని ఆటో డ్రైవర్ ఎట్లా అని పిలుస్తుంది. అయితే ఆ టైంలో ఉన్న అమ్మాయిని చూసి ఆటో డ్రైవర్ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఆటో ఎక్కి డ్రైవ్ చేస్తూ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెళ్ళేసరికి అమ్మాయి కనిపించదు. డ్రైవర్ మళ్ళీ వెనక్కి వస్తాడు. సేమ్ ప్లేస్లో ఆటో ఆపి ఇంకా వెలిగే ఉన్న సిగరెట్ స్మోక్ చేస్తూ రాష్ట్రం పీకేసి మొక్కలు పడేస్తాడు. అయితే ఇప్పుడు మళ్ళా పాప అంకుల్ కాపాడండి అని అరుపులు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సిగరెట్ స్మోక్ చేస్తూ ఇంటికి పోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్న ఆటో డ్రైవర్ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు కాబట్టి, సిగరెట్ తాగాడు పడేసాడు కాబట్టి ఇప్పుడు అరిచే అరుపులు ఆటో డ్రైవర్కి వినిపించాయి. అలా ఆటో డ్రైవర్ ఆ గేట్ తీసి స్కూల్లో ఉన్న తలుపులు తీస్తూ ఉండగా దైవాన్ని చంపేసింది. అయితే ఈ కథలో ఆటో డ్రైవర్ తాగే సిగరెట్కి, ఆ అందమైన అమ్మాయి కనిపించిన అమ్మాయికి, ఇక్కడ అర్చిన పాప యొక్క మాటలకి సంబంధం ఏంటంటే, అదే ఆటో డ్రైవర్ చేతిలో చనిపోయిన 20 సంవత్సరాల కింద చనిపోయిన పాపే పెరిగి పెద్దయి ఆ ఆత్మ 5 సంవత్సరాల అమ్మాయిగా దయ్యంలో వచ్చిందనమాట. అయితే దయానికి ఆకి పట్టదు కాబట్టి సిగరెట్ అయిపోతాయి కానీ పాప అతను చంపేయలేదు. అందుకే ఆ పాప తను 20 సంవత్సరాలుగా వయసుగా మారిపోయి ఆటో డ్రైవర్ని డిస్టర్బ్ చేసింది. సిగరెట్ అయిపోయింది, ఆ పాప అతను చంపేసింది. 7 సంవత్సరాల కింద మొదలుపెట్ట స్కూలు తిరిగి ఓపెన్ చేయాలి. ఇది క్రైమ్ లాగా. ఇక్కడ ఆ స్కూల్ ఎందుకు మూతపడింది అనే విషయం గురించి ఆ పాపకే తెలుసు. అందుకే ఇక్కడ దయ్యము వీళ్ళిద్దరు కలిసి ఈ స్కూల్ ఓపెన్ చేస్తారు. అసలు ఎందుకు మూయబడింది, తిరిగి ఎలా ఓపెన్ చేస్తారంటే కథ యొక్క సారాంశం.